శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టింది, ఆయన వారి ఆపదలో నుంచి విడిపించారు. ఆ శ్రమ ఇచ్చింది ఎవరు? ఇప్పుడు దేవుడే. శ్రమకు తాళలేక ఇప్పుడు ఎవరు ప్రార్థన చేశారు? అప్పుడు దాకా వీళ్ళకి దేవుడు గుర్తురాలా. కొన్నిసార్లు దేవుడు శ్రమ ఎందుకు ఇస్తాడండి? ఎందుకు ఇవ్వాలి? ఆయన మరీ అంత శాడిస్టా? కొన్నిసార్లు మన పిల్లలు కొడతాం, మన శాడిస్టులువా? వాళ్ళు మంచి దారిలో వెళ్తానికి. ఇప్పుడు దేవుడు అంత త్యాగం చేసి ప్రాణం పెట్టింది ఎందుకండి? మనందరిని రక్షించడానికి కదా. ఇప్పుడు రక్షించబడిన తర్వాత తొట్టిల్లిపోతున్నాం అనుకోండి, ఇప్పుడు ఆయనకి ఏరే మార్గం లేదు. ఇప్పుడు నా బిడ్డలు నేను ఇంత త్యాగం చేసి ఇంత కష్టపడి సేవకులను పంపించి వాళ్ళు అంత ప్రయాసపడి నా సన్నిధికి వాళ్ళు తీసుకొచ్చారే, ఈలో చిన్న శ్రమ వస్తే నా అన్ని ఆశీర్వదించబడిన తర్వాత నాకు దూరం అయిపోతున్నారు. ఇప్పుడు నా దగ్గరికి తీసుకురావాలంటే ఒకటే మార్గం, వీళ్ళకి ఏదైనా శ్రమ ఇస్తే నా దగ్గరికి వస్తారు. కొన్నిసార్లు ఆయన రాడ్ బెండర్ చూసారా ఎలా వంచాలి? మన వంచితే వణికిద్దా? వాళ్ళకు తెలిసి ఎలా వంచాలనేది. ఆయన బెస్ట్ రాడ్ బెండర్. ఆయన మనల్ని ఎలా వంచాలో తెలిసి ఆయన వంచక ముందే వంగండి, అప్పుడు మన జీవితాల్లో బాగుంటాయి.